హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. ఈ మధ్య షార్ట్స్లో రీల్స్లో ఈ డామినోస్ ఆఫర్ ఒకటే నన్ను టెంప్ట్ చేసిందనమాట. సో చాలా రోజుల నుంచి తిందామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా ఈరోజు సండే కదా, ఈరోజు ఎట్లన్నా ట్రై చేద్దామని చెప్పేసి తినడానికైతే డామినోస్ పిజ్జాకి అయితే వచ్చేసాము. మేము వేరే ఏ స్టోర్కి వెళ్ళినా మేము టైం అయిపోయినాక వెళ్ళిపోయిండే అనమాట. సో ఇంకా అట్లా కాదు, ఇంటి దగ్గరే ఉంది కదా అని చెప్పేసి ఇంటి దగ్గర ట్రై చేస్తే వీళ్ళ స్టోర్ వచ్చేసి చాలా రోజుల నుంచి క్లోజ్ ఉండే అనమాట. సో క్లోజ్ ఉండడానికి రీజన్ ఏంటంటే వాళ్ళది మెయిన్ షాప్ది అనేది అద్దం అనేది విరిగిపోయిందంట. సో ఇది వచ్చేసి మేడిపల్లి దగ్గర. సో సరే ఈరోజు అయితే తెరిచారు కదా అని చెప్పేసి నేనేమో తెరిచిన రోజే వెళ్ళిపోయినాను అనమాట. కనీసం ఒక 2-3 రోజులు ఆగినాకన్నా వెళ్తే బాగుండేది, కానీ వీడియోస్ చూసి నాకు అక్కరు తాగలేదనమాట. అందుకనే స్టోర్ తెరవంగానే ఫస్ట్ కస్టమర్ నేనే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా వెళ్ళినందుకైతే ఇప్పుడైతే నిజంగా బాధపడుతున్నాను. అది ఎందుకు అనేది తెలియాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నేనైతే డామినోస్కి వెళ్ళే ముందుగానే ఒకసారి సందీప్ని చెక్ చేసి రమ్మన్నా అనమాట. సో ఆఫర్ ఉందా లేదా, ఈరోజు ఉందా, అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయా లేవా అని చెప్పి. సో కనుక్కొని అయితే వచ్చేసాడనమాట. వాళ్ళైతే ఉందని చెప్పారు, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫర్లో అయితే కొన్ని ఐటమ్స్ మిస్సింగ్ ఉన్నాయి. లైక్ పెప్సీ లేదు మేడం, మిషన్ ఖరాబ్ అయిందని చెప్పేసి అన్నారు. సో మేము ఇంతకు ముందుకే వచ్చాం కదండి, అప్పుడు అన్నీ ఉన్నాయి కదా, ఆఫర్ ఉంది అని చెప్పేసి అంటేనే కదా మళ్ళీ మేము మా ఫ్యామిలీతో వచ్చినాము అనేసి అంటే, మేము మీల్ ఉందని చెప్పాం కానీ పెప్సీ ఒకటే లేదు మేడం అని చెప్పేసి అంటుందన్నమాట. సో మరి పెప్సీకి బదులుగా వేరేది ఏదైనా ఐటెం ఇస్తారంటే అది ఇవ్వరంట. వాళ్ళు మిగిలిపోతే పడేసుకోవడానికైనా ఇది కాదు, కానీ ఆ పెప్సీ ప్లేస్లో మాకు వేరే ఐటెం ఇవ్వమంటే ఇవ్వలేదు. సో చాలాసేపు తనతో మాట్లాడిన తర్వాత అసలు ఏ ఐటెం కూడా మాకు దానికి సబ్స్టిట్యూట్ లాగా ఇవ్వడానికి అయితే ఒప్పుకోలేదన్నమాట. ఏమన్నా అంటే మాకు కౌంట్ ఉంటుంది మేడం, ఈ ఐటెం ఇన్ని కౌంట్ ఉంటుంది అని చెప్పేసి ఏదో ఒకటి చెప్తానే ఉంది ఆమె. ఇంకా సండే రోజు మీల్ అన్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా బయట తిందామని ఎంజాయ్మెంట్తో ఇంట్లో ఏం కూడా వంట చేయలేదన్నమాట. సో ఇంకా అప్పటికే నాకు ఆకలేస్తుంది, కళ్ళు తిరిగినట్టు అవుతుంది. ఒక పక్కనేమో లియన్ చాలా సతాయిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా సరే పర్లేదులే, పెప్సీ లేకున్నా సరే మాకు ఆ మీల్ అయితే అట్లానే ఇచ్చేసేయండి అనేసి ఒక వెజ్ మీల్ ఇంకా ఒక నాన్ వెజ్ మీల్ అయితే తీసేసుకున్నాము. ఈ డామినో స్టోర్ అయితే ఇన్ని రోజులు క్లోజ్ ఉండే కదా, సో ఈ రోజు అయితే ఓపెనింగ్ రోజే మేము వెళ్ళిపోయినాము. ఇంకా వాళ్ళు ఎంత ఫ్రెష్ది వాడారో, కట్లెట్స్ కానివ్వండి, ఆ పిజ్జా బేస్ కానివ్వండి, అది ఎంత ఫ్రెష్ది వాడారో మాత్రం మా దేవుడికే తెలియాలి. ఎందుకంటే ఇక్కడ డామినోస్ పిజ్జా తిన్న తర్వాతనే నాకు కొంచెం ఫుడ్ ఇన్ఫెక్షన్ అనేది అయ్యిందనమాట. ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్నాను కాబట్టి డైరెక్ట్ లంచ్ మేము డామినోస్ తిందామని చెప్పేసి వచ్చేసాము. కానీ వచ్చి ఇట్లా ఈరోజే ఓపెన్ చేసిన డామినోస్ దాంట్లో నుంచి అది మరి ఎంత హెల్తీగా ఉందో అన్హెల్తీగా ఉందో మాకైతే తెలియదు. ఆకలేసిందని చెప్పేసి ఇంకా ఆర్డర్ తీసుకొని తినేసినాము. కానీ తినేసిన రోజు నుంచి నాకు అస్సలు మొత్తం బాడీ అంతా కూడా ఎలర్జీ అయిపోయిందనమాట. మరి వాళ్ళు దాంట్లో ఏం కలిపారు ఏం కలపలేదు, అసలు కొత్త ఐటెం నేను ఏం తిన్నానో నాకు అర్థం అవుతలేదు. పిజ్జా తినడం అయితే నేనైతే ఫస్ట్ టైం కాదు, చాలా తిన్నాను. కానీ ఎందుకో ఈసారి పిజ్జా తిన్న తర్వాతనైతే నాకు మొత్తము బాడీ వీక్నెస్, ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే నాకు ఫీవర్ వచ్చింది అండ్ ఫుడ్ ఎలర్జీ కూడా అయ్యిందనమాట. సో 99 రూపీస్కే మంచి వెజ్ మీల్ అండ్ నాన్ వెజ్ మీల్ వస్తుంది అని చెప్పి కకృతితోనే నేను డామినోస్కి వెళ్ళి ఈ 200 రూపాయల దగ్గర నాకైతే హాస్పిటల్ బిల్లే 1000 రూపాయలు, మళ్ళీ డాక్టర్ ఫీజు, ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అయినాయి అనమాట. సో ఒక్క సండే గురించి చూసుకుంటే ఈ రీల్స్లో షార్ట్స్లో ఇవన్నీ ట్రెండింగ్ చూసి మొత్తం నా హెల్త్ పైనకైతే తెచ్చుకున్నాను నేను. లియన్ అయితే బయట ఫుడ్ ఏది ఇష్టంగా కూడా తినడనమాట. అంటే ఇంట్లో ఫుడ్డే వాడు బలవంతంగా తింటాడు, ఇంకా బయట ఫుడ్ ఏం తింటాడు చెప్పండి. ఏదో వాటిని చూసి నవ్వుకుంటూ అదేదో ఇది ఫుడ్ వచ్చింది ఇప్పుడు నేను ఇదంతా తినేస్తున్నా అన్నట్టు బిల్డప్ ఇస్తాడు, కానీ అసలు ఏమీ అంత తినడనమాట. ఇంకా వాళ్ళ డాడీ కొంచెం టేస్ట్ చేపిస్తే అదొక కట్లెట్, వెజ్ కట్లెట్ వచ్చేసి కొంచెం టేస్ట్ చూసిండనమాట, అంతే. ఇంకా మళ్ళీ తినందే మంచిది అయింది అనిపించింది. ఎందుకంటే నేను ఆ రోజు మొత్తం ఆ మీల్ అంతా కూడా తిన్న తర్వాతనే నాకు దానివల్లనే రియాక్షన్ అయిందా లేదంటే నాకు వాటర్కి అయిందా దేనికి అయిందో తెలియదు. ఎందుకంటే నాకు ఎప్పుడు ఇట్లా ఫుడ్ ఇన్ఫెక్షన్ అనేది కాలేదు, ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఫుడ్ ఇన్ఫెక్షన్ అనేది అయ్యింది. అండ్ మెయిన్గా ఈ స్టోర్ ఒకటి ఈరోజే ఓపెన్ చేసారు కదా, వాళ్ళు ఏం కల్తీ
ఫుడ్ వాడినరో ఏం వాడినరో తెలియదు. సో నేనైతే డామినోస్ తిన్నందుకే వచ్చింది అనేసి అనుకున్నాను. కానీ మరి డాక్టర్ ఏమో వాటర్ చేంజెస్ అవ్వచ్చు, బ్లడ్లో నీకు ఇమ్యూనిటీ తక్కువైందని చెప్పేసి చాలా రీజన్స్ అయితే చెప్పాడనమాట. మొత్తానికైతే నా బాడీలో ఇన్ఫెక్షన్ దేనికైందని చెప్పేసి రీజన్ కరెక్ట్గా నాకు కూడా తెలియదు. అండ్ కొత్తగా నేను ఆ రోజు అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉన్నప్పటి నుంచి బయట ఫుడ్ కూడా ఎక్కువ తినలేదనమాట. సో ఆ రోజు సండే ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఆ రోజు మాత్రమే బయట ఫుడ్ తిన్నాను. అండ్ పిజ్జా కూడా ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ తర్వాత తిన్నాను అనమాట. నేను ఆన్లైన్ ఆర్డర్ కూడా చేసుకోను, ఇట్లా స్టోర్కి వచ్చి ఇట్లా చాలా మంత్స్ చెప్తున్నాను కదా, చాలా గ్యాప్ తర్వాత తిన్నాను. అండ్ కొత్త ఫుడ్ అయితే నా బాడీకి ఇంట్రడ్యూస్ అయింది ఈ పిజ్జా. అండ్ ఇప్పుడు తిన్న మీల్ అంతా కూడా చూసారు కదా, సో అదే అనమాట. నేనైతే మరి దీనికోసమే అయ్యిందేమో అనేసి అనుకుంటున్నాను. మరి మీకేమైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇట్లా ఆఫర్స్ పెట్టారు కదా అని చెప్పేసి అందరూ రీల్స్ షార్ట్స్ అంతా చెప్తున్నారు కదా అని చెప్పి కక్కుర్తి పడి నాలాగానైతే ఎప్పుడెప్పుడు ట్రై చేయాలా అని చెప్పేసి అయితే వెళ్ళి తినకండి. ఇంకొకటి, ఆ స్టోర్ మంచి రివ్యూస్ ఉన్నాయా, లేదంటే అది చాలా రోజుల నుంచి నడుస్తుందా, అదే రోజు ఓపెన్ చేసిండ్రా, వాళ్ళు ఏమైనా ఓల్డ్ స్టాక్ వాడుతురా, అంతా కూడా తెలుసుకొని తినండి. ఈ డామినోస్ తినేసి అయితే ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. ఒక సండే వెళ్ళిపోయి ఇంకో సండే కూడా వచ్చేసింది అనమాట. సో నాకైతే ఇంకా కూడా ఇన్ఫెక్షన్ అనేది తగ్గలేదు. నాకైతే డాక్టర్ లోషన్, సోపు, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అవన్నీ అయినాయి అని చెప్పాను కదా. సో అయితే ఆ మెడికేషన్ అయితే కంటిన్యూ అవుతుంది, కానీ ఇంకా నాకైతే ట్రీట్మెంట్ అనేది తగ్గలేదు. రెగ్యులర్గా వీడియోస్ పెడదాం అనేసి అనుకున్నాను, కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు కుదరకపోవడంతో వీడియోస్ అనేవి అప్లోడ్ చేయటం లేదనమాట. సో మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.